దేవుని వాక్యము మనం ధ్యానించి ప్రభువును ఆరాధిస్తాం. వాక్యంలో యెషయా గ్రంథం 12వ అధ్యాయం యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుంటాం. యెషయా గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుంటాం. పేజ్ నెంబర్ 578, యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకాస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయెను. మళ్ళా చదువుతాం. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకాస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయెను. దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవాన్ని స్తోత్రాలు. ఈ సమయంలో మరొకసారి మీ సన్నిధిలో మీ పిల్లలుగా మీ పాదాలు చెందుకొస్తున్నాము. మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన ప్రభు దినములో మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించినట్లు మీరు మా గమనాన్ని తీసుకొచ్చిన లేఖన భాగమును బట్టి స్తోత్రాలు. ప్రభు, మీ ఏర్పాటును బట్టి మిమ్మల్ని ఆరాధించినట్లు సహాయం చేయండి. ఇప్పటికే మీ సన్నిధిలో ఉన్న నీ బిడ్డలను బట్టి స్తోత్రాలు. ఇంకా రావాల్సిన వారు సకాలంలో మీ సన్నిధికి రావడానికి సహాయం చేయండి. వినయముతో భయభక్తులతో మీ సన్నిధిలో ప్రతి ఒక్కరూ చిత్తపడి రాగలిగినట్లుగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచము. మరి వాక్య భాగం ఆధారం చేసుకుని మిమ్మల్ని ఆరాధించినట్లు సహాయం చేయము. మీ దాసునిగా నన్ను బలపరిచి మీ బోరగా నా నోటిని వాడుకునము. నీ ప్రజలకు వినగల చెవి, గ్రహించుకునే మనస్సు ప్రతి ఒక్కరు దయచేయండి. అలాగే మంచి తరుణము, ఈ తరుణాన్ని ఎవరు పోగొట్టుకోకుండా కూడా సహాయం చేయండి. మిమ్మను గణపరచినట్లుగా వాక్యం ద్వారా మాట్లాడండి. కీర్తన 81:10 ప్రకారం, ప్రభువా నిర్గమకాండము 4:12 ప్రకారం, యెహెజ్కేలు 2:1 ప్రకారం, మత్తయి సువార్త 10:20 ప్రకారం మీరు మాట్లాడండి. మహిమ, ఘనత, స్తుతి, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ రాయబడిన మాటల్లో ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు. కనుక దేవుడు మన రక్షణకు కారణభూతుడు. దేవుడు నా రక్షణకు, లేదా మన రక్షణకు కారణభూతుడు. దేవుడు మనలను రక్షించడానికి ఒక ఆధారం, మనల్ని రక్షించడానికి ఆయన ఆధారం. ఆయన తన కార్యములు జరిగించుట చేత మనలను రక్షించుకునిన దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న ఈ మాటల్లో ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, ఆయన మనలను రక్షించుకున్నాడు అనేటువంటి విషయము మనము ఆలోచన చేసి గమనించవలసిన అవసరత ఉంటుంది. ఇక్కడ మన రక్షణకు కారణమైన దేవుడు మనల్ని ఎలా రక్షించుకున్నాడు, ఏ అనుభవాల్లో మనం రక్షించబడుతూ వచ్చాము అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరము చాలా ఉంది. ప్రభువుని మనం ఆరాధించేటప్పుడు వాక్యానుసారంగా ఆరాధించాలి. ఫలానా వచనం ద్వారా మీరు నా జీవితంలో రక్షణ కార్యం జరిగించారు, ఫలానా విధముగా నేను రక్షించబడుతూ వచ్చాను, కనుక ఈ రక్షణ కార్యాన్ని బట్టి నేను నిన్ను ఆరాధించే అనుభవంలో నన్ను ఉంచినావు ప్రభువా, నీకు వందనాలని
దేవుణ్ణి మనం ఆరాధించవలసిన వారుగా మనం ఉన్నాం. చూడండి, ఇక్కడ నా రక్షణకు కారణభూతుడగు దేవుడు అని చెప్తూ ఇక్కడ వ్రాయబడిన మరి దేవుని ప్రజలు, అలాంటి అనుభవంలో ఉన్న వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు దేవునికి స్తుతిని ఆరోపిస్తారు, లేకపోతే దేవుణ్ణి మహిమపరిచే వాళ్ళు ఉంటారు, ఆయన కీర్తనలు పాడేవాళ్ళుగా వాళ్ళు ఉంటారు. కనుక దేవుడు మనం రక్షించుకున్నటువంటి విధానాన్ని బట్టి దేవుడిని ఆరాధించే వారంగా మనం ఉండాలనేదే దేవుని యొక్క ఆలోచన. చూడండి, ఇక్కడ మనం అసలు మన రక్షణకు కారణభూతుడైన దేవుడు మనల్ని ఎలాంటి అనుభవాల్లో రక్షణ కొరకై మనలను సిద్ధపరిచాడు, ఎలాంటి అనుభవాలు మనకిచ్చాడు, ఏ అనుభవాల్లో మనము రక్షించబడినటువంటి వారంగా మనము ఉన్నాము అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి అనుభవంతోనే మనం దేవుడిని ఆరాధించగలుగుతాం. చూడండి, అలాంటి అనుభవాలు, కొన్ని అనుభవాలు మనం చూస్తాం. ఇప్పుడు చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎఫెసీ 2వ అధ్యాయం 5వ వచనంలో వ్రాయబడిన ఒక మాట, ఎఫెసీ 2:5. చూడండి దయచేసి, పేజ్ నెంబర్ 174, పేజ్ నెంబర్ 174, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము మరి 4-5 వచనాలు కలిసి ఉన్నాయి, అందువలన ఆ వచనాలు చదువుతాం. ఎఫెసీ 2:4-5 వచనాలు. అయినను కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమను బట్టి ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను, కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు అనే మాట ఇక్కడ వ్రాయబడింది. చూడండి, ఈ చివరి మాట మనం గమనించాలి. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. కనుక నా రక్షణకు కారణభూతుడైన దేవుడు నన్ను రక్షించుట కొరకై ఆయన తన కృపను మనకు అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. మనం రక్షించబడటానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. తన కృప చేత మనము రక్షించబడిన అనుభవంలో మనము తీసుకురాబడిన వారంగా మనం ఉన్నాం. చూడండి, ఇక్కడ మనకు దేవుని రక్షించబడడానికి దేవుని కృప చాలా అవసరమైందిగా ఉంది. మనం రక్షించబడడానికి దేవుని కృప చాలా అవసరమైందిగా ఉండేది. చూడండి, దేవుని కృప మన ఎడల దేవుడు వెల్లడిపరచడానికి గల ఒక కారణం ఏంటంటే, ఏంటి ఆ కారణం? మనము మన పాపముల చేత అపరాధముల చేత సచ్చిన వారమై ఉండగా, మన పాపముల చేత అపరాధముల చేత మనం సచ్చిన వారమై ఉండగా ఆయన మన ఎడల చూపించిన కృప లేకపోతే తన ప్రేమ ఆయన కృపకి గుర్తుగా ఉండేది. మనం మన పాపముల చేత అపరాధముల చేత సచ్చిన వారమై ఉండగా ఆయన మనలను బ్రతికించుటకై కలువరి శిలువలో చనిపోవలసి వచ్చింది. ఆయన కలువరి శిలువలో తన ప్రాణాన్ని బలియాగంగా అర్పించడం ద్వారా మనం విమోచించబడిన ప్రజలుగా లేదా రక్షించబడిన ప్రజలుగా మనం చేయబడుతూ వచ్చినాం. ఇది ఎలా సాధ్యమైందంటే మన ఎడల తన కృపను వెల్లడిపరిచిన దేవుడు. మన ఎడల తన కృపను వెల్లడిపరచడానికి కలువరి శిలువను ఆయన మరణించాల్సి వచ్చింది, కలువరి శిలువను ఆయన మోయవలసి వచ్చింది, కలువరి శిలువలో మేకులు కొట్టబడవలసి వచ్చింది. అందువల్ల ఇందులో మనకేం అర్థమవుతుందంటే, మన ఎడల తన కృపను వెల్లడిపరిచిన ప్రభు, తన కృప మన ఎడల చూపించిన ప్రభువు మనలను రక్షించిన వాడుగున్నాడు, రక్షణ కార్యము మనలో జరిగించిన వాడుగా ఉన్నాడు. చూడండి, ఒకప్పుడు మనము పాపముల చేత అపరాధముల చేత మనం ఏమైపోయామంట, సచ్చిన వారముగా ఉన్నాం. పాపము మనలను బంధించి మరణానికి పాత్రులనుగా చేసిన సందర్భంలో, అలాంటి పరిస్థితిలో దేవుడు మనలను విమోచించటానికి తన కృపను మన ఎడల వెల్లడిపరుస్తూ వచ్చాడు. అంతేకాదు, కలువరి శిలువలో ఆయన కృపను రుజువుపరుస్తూ వచ్చాడు. చూడండి, ఆయన మరణించడం ద్వారా ఆయన మన ఎడల చూపించిన ప్రేమ ఆయన కృపను వెల్లడిపరిచిందిగా ఉండింది. కాబట్టి ఆయన కృప చేత మనం రక్షించబడడానికి దేవుడు
జరిగించిన మొదటి అద్భుతం ఏంటంటే కలువరి శిలువలో ఆయన కుమారుని బలిగా అర్పించటం. ఆయన కృప మన ఎడల వెల్లడిపరచడానికి దేవుడు తన ఏకైక కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుని కలువరి శిలువలో బలిగా అర్పించటానికి ఏమాత్రము వెనుదీయలేదు. కనుక ఆయన కుమారుని మనకు అనుగ్రహించాడు. ఆయన కుమారుని శిలువలో బలియాగంగా అర్పించి ఆయన కృపచేత రక్షించబడడానికి దేవుడు ఎంతో సహాయము చేస్తూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ నా రక్షణాధారమైన దేవుడు, నా రక్షణకు కారణభూతుడైన దేవుడు అని మనం చెప్పుకునే ఈ మాటలో మొట్టమొదటిగా నీ కృపచేత నన్ను రక్షించుకున్నావు ప్రభువా, కలువరి శిలువలో ప్రాణం పెట్టి నీ యొక్క ప్రేమను వెల్లడిపరుస్తూ వచ్చావు, నీవు కృపచేత నన్ను రక్షించుకుంటూ వచ్చినావు, నీకు కృతజ్ఞతాస్తుతులని మనం దేవుడిని ఆరాధించవలసిన వారంగా మనం ఉన్నాం. ఇది ఒకటో విషయం. రెండో సంగతి చూద్దాం. అదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. అదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇక్కడ రెండవదిగా మనం చూస్తున్నాం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. మన జీవితాల్లో మన రక్షణకు కారణభూతులైన దేవుడు జరిగించిన మరి ఒక కార్యం ఏంటంటే మన యొక్క విశ్వాసము. మనం యొక్క విశ్వాసంలోనికి తీసుకురాబడటం అనేది రక్షించబడటానికి కారణమైంది. ఎప్పుడైతే ఆయన కృపచేత మనం రక్షించుకున్న అనుభవంలోకి మనం వచ్చినాము, అంటే కలువరి శిలువలో తన ప్రాణాన్ని ఆయన బలియాగంగా అర్పిస్తూ వచ్చినాడు, ఆ వార్త విన్న తర్వాతే మనము విశ్వాసం ఉంచిన వారంగా, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారంగా చేయబడ్డాం. ఆయన యందు విశ్వాసమును బట్టి ఆయన కృపచేత మనము రక్షించబడిన అనుభవంలోనికి మనము తీసుకొని రాబడిన వారము. చూడండి, ఇక్కడ విశ్వాసము మన జీవితాల్లో కలగటానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే యేసు ప్రభు యొక్క శిలువ మరణం. యేసు ప్రభు నా కొరకై, నా పాపాల కొరకై, నా అపరాధాల కొరకై ఆయన కలువరి శిలువలో మరణించాడు. ఇదిగో ఆయన కలువరి శిలువలో మరణించడం ద్వారా నేను రక్షించబడ్డాను అనేటువంటి అనుభవంలోకి తీసుకురాబడిన మనము ఆయన యందు విశ్వాసం ఉంచి మనము మన జీవితాల్లో ఆయన బిడ్డలుగా కొనసాగుతున్నాం. కాబట్టి ఆయన శిలువ కార్యం ఎప్పుడైతే జరిగించబడిన సంగతి మనకు తెలియజేయబడిందో అప్పుడు మనకు ఆయన యందు ఏం కలిగింది? విశ్వాసము కలిగింది. దేవుడు తన కృపను కలువరి శిలువలో వెల్లడిపరచుట ద్వారా ఇప్పుడు నా కొరకై, నా పాపాల కొరకై కలువరి శిలువలో మరణించిన నా ప్రభువు అని ఆయనను విశ్వసించే వారంగా మనం విశ్వాసులముగా చేయబడ్డాం. ఇది మన జీవితాల్లో ఒక గొప్ప వరం. ఆయన మన కొరకు చనిపోవటము, ఆ చనిపోయిన విషయాన్ని మనం విశ్వసించడం, విశ్వాసులుగా మనం చేయబడడం అనేది గొప్ప విషయం మన జీవితాల్లో. అందుకే కింద అన్నాడు, విశ్వాసం చేత కృప ద్వారానే మీరు రక్షించబడి ఉన్నారు అని అంటూ ఏమన్నాడు అక్కడ? ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. విశ్వాసంలోనికి మనం తీసుకురాబడటము, ఆయన బిడలుగా చేయబడటం అనేది దేవుని వరం. అది అలాంటి గొప్పదైన వరము దేవుడు మనకిచ్చిన వాడుకున్నాడు. రక్షించబడిన, విశ్వాసం చేత రక్షించబడినటువంటి అలాంటి వరమును దేవుడు మన జీవితాల్లో మనకు అనుగ్రహించి మనల్ని విశ్వాసులుగా చేసిన దేవుడు. అందువల్ల రెండవదిగా నా రక్షణకు కారణభూతుడకు దేవుడు అనేటువంటి అనుభవంలో మనం దేవుడిని ఆరాధించడానికి రెండవది ఏంటంట? విశ్వాసము ద్వారా రక్షించబడిన అనుభవంలోకి నన్ను తీసుకొచ్చిన ప్రభువా నీకు వందనములు అనే దేవుడిని మనము ఆరాధిస్తాం. మూడవదిగా మనం చూస్తాం, చూడండి దయచేసి మూడవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 2వ దశలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. 2వ దశలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని కూడా మనం చదువుకుంటాం. 2వ దశలోనికైలకు 2వ అధ్యాయము 14వ వచనం, పేజీ నెంబర్ 189. 2వ దశలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మీరిలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను.
ఇక్కడ వ్రాయబడిన మాటలను బట్టి మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. మూడవది, దేవుని పరలోక పిలుపు మనకు ఇవ్వబడుతూ వచ్చింది. లేకపోతే దేవుని యొక్క మహిమలో మనం ప్రవేశించడానికి ఒక మంచి మార్గమును దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు రక్షించబడిన తరువాత. అందుకే వ్రాయబడింది, మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందడానికి ఆయన మిమ్మును పిలిచెను. కనుక పరలోకపు మహిమలో మనము పాలివారముగా చేయబడ్డ కొరకై రక్షించబడ్డాము. మనము దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించడానికి ఒక రకమైనటువంటి పిలుపు, పరలోకపు పిలుపుతో ఆయన మనలను పిలిచిన దేవుడు. మూడవదిగా మనకేం జ్ఞాపకం చేయబడుతుందంటే, మనం రక్షించబడిన తరువాత మనకి ఇవ్వబడిన ఆధిక్యత పరలోక సంబంధమైన పిలుపుతో మనలను పిలిచిన ప్రభు. మొదటిగా ఆయన తన కృపచేత మనం రక్షించాడు. దాని కలువరి శిలువలో ఆయన ప్రాణం పెట్టవలసి వచ్చింది. ఆ ప్రాణాన్ని అర్పించడం ద్వారా ఆయన కృప మన ఎడల వెల్లడి చేస్తూ వచ్చాడు. మనం రక్షించబడుతూ వచ్చినాము. రెండవదిగా మనం చూస్తూ వచ్చాం, ఆయన మన కొరకై కలువరి శిలువలో చనిపోయినాడు అనేటువంటి విషయము మనం ఆయన యందు నమ్మకం ఉంచడానికి కారణమవుతుంది. ఆ కారణం చేత విశ్వాసము ద్వారా మనం రక్షించబడటం అనేది దేవుని యొక్క వరమే. మూడవదిగా మనం చూస్తున్నాం, ఇలాగ రక్షించబడిన దేవుని పిల్లలుగా ఆయన మహిమను పొందుటకై ఆయన మనలను పరలోక పిలుపుతో మనలను పిలిచిన దేవుడిగా ఉన్నాడు. పరలోకపు పిలుపు మనకు ఇవ్వబడుతూ వచ్చింది. చూడండి, అందుకని యేసు ప్రభు వారి కూడా లోకంలో ఆయన సంచరిస్తున్నప్పుడు ఆయన ఒక మాటను ప్రకటించాడు. ఏమంట? సమయము సమీపించినది, కాలము సమీపించినది, మీరు పరలోక రాజ్యము సమీపించుతున్నది, మీరు మారు మనసు పొంది దేవుని రాజ్యంలో ప్రవేశించాలని యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా సువార్త ప్రకటించి ఆహ్వానించిన ఆ అనుభవం మన జీవితాల్లో కూడా మనం కలిగి ఉన్నవారం. పరలోక సంబంధమైన పిలుపు మనకు అనుగ్రహించబడుతూ వచ్చింది. అందుకని చూడండి, హెబ్రీ పత్రికలో వ్రాయబడిన ఒక మాట, 3వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. హెబ్రీ 3వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట రాయబడింది. ఒక మాట ఏం రాయబడిందంటే, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా. ఇక్కడ ఏం రాయబడిందంట? పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధులమైనాము. మూడవదిగా రక్షించబడిన అనుభవంలో మనము పరలోకపు పిలుపులో పాలు పొందిన పరిశుద్ధులమైన అనుభవంలోనికి తీసుకురాబడ్డాం. కాబట్టి దేవుడు మన రక్షణకు కారణభూతుడకు దేవుడు అనేటువంటి అంశంలో మూడవ విషయం ఏంటంటే, మనం ఇలాగ రక్షించబడుట పరలోకపు మహిమలో ప్రవేశించాలనే పిలుపును మనం పొందిన వారంగా ఉన్నాం. ఈ పిలుపు పొందిన వారు ఎవరుంటారో వారే పరలోక రాజ్యంలో ప్రవేశించగలరు. ఒకవేళ ఈ పిలుపు ఎవరైతే మరి పొందని వారు ఉన్నారో, ఈ పిలుపు ఎవరినైతే మరి పిలిచిన ఈ పిలుపును ఎవరైతే ఆ పిలుపు అందుకోని వారు ఉన్నారో వారు పరలోక రాజ్యము పోలేరు. అందువలన మనం ఇప్పుడు రక్షించబడిన తర్వాత ఈ లోకంలో నుండి పరలోక రాజ్యంలోనికి వెళ్ళడానికి ప్రభు మనలను పిలిచాడు. అక్కడ అందుకే వ్రాయబడింది, ఆయన మిమ్మును పిలిచెను. దేవుడు మనలను పరలోకానికి ఆహ్వానించాడు. ఇలాంటి గొప్పదైన ఆధిక్యత రక్షించబడిన ప్రజలకు తప్ప రక్షించబడని వారికి ఇలాంటి ఆధిక్యత లేదు. రక్షించబడని వారు ఎలాంటి ఆధిక్యతను కలిగిన వారు కాదు. ఎవరైతే రక్షించబడిన వారు ఉన్నారో వారికే ఈ పరలోకపు పిలుపు దేవుడు కలుగు చేసిన వాడుగా, వారిని పిలిచిన వాడుగా ఉన్నాడు. ఇది మూడవ విషయం. నాలుగవ విషయం చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 24వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 24వ వచనం దయచేసి చూడండి. రోమా 8వ అధ్యాయము 24వ వచనం. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూస్తున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును అని ఇక్కడ వ్రాయబడింది. ఈ మాట మనకేం జ్ఞాపకం చేస్తుందంటే,
మన విమోచన కొరకై కనిపెడుతున్న వారముగా, రక్షించబడిన ప్రజలుగా ఆయన విమోచన కొరకై కనిపెడుతున్నాం. రక్షించబడిన తరువాత ఆయన విమోచన మనకు చాలా అవసరమైందిగా ఉంది. ఎందుకంటే ఇక్కడ 23వ వచనం గమనిస్తే, పైన వచనం గమనిస్తే ఒక మాట రాయబడింది చూడండి. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములను నొందిన మనము కూడా దత్త పుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్న ఈ అనుభవము నిరీక్షణ కలిగిన వారమై మరి ఆయన విమోచన కొరకు కనిపెట్టే ఆ ఆధిక్యతలోనికి తీసుకురాబడ్డాం. ఈ యొక్క మన దేహములో ఉండి మూలుగుతున్నామంట మనం. ఈ దేహంలో నుండి నాకు విమోచన కావాలి, ఈ దేహం ఎప్పుడు విడిచిపెడతానా, నేను ఎప్పుడు పరలోక రాజ్యం వెళతానా అనేటువంటి గొప్పదైన నిరీక్షణతో కూడిన జీవితం దేవుడు మనకిచ్చాడు. 4వదిగా మనం ఏం చూస్తున్నామంటే నిరీక్షణ, విమోచన కొరకై నిరీక్షించుతున్న వారము. ఈ లోకము మనకు తగినది కాదు, లేకపోతే ఈ లోకం మనకు యోగ్యమైనది కాదు. మనకు ఒక లోకము దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. ఆ లోకంలోనికి మనం ప్రవేశించవలసిన వారనుకున్నాము. ఆ లోకానికి వెళ్ళడం కొరకై, ఆ విమోచన దినము కొరకై మనం కనిపెట్టే వారంగా అనుకున్నాం. ఇంకా దీన్ని ఎలా అనాలంటే రాకడ దినం కొరకు కనిపెడుతున్న రక్షించబడిన ప్రజలము. అలాంటి ఆధిక్యత దేవుడు మనకిచ్చాడు. ప్రభు రాకడ కొరకై కనిపెట్టి మనము ఈ యొక్క లోకములో నుండి ఆయన రాజ్యంలోనికి ప్రవేశించే గొప్పదైనటువంటి ఆధిక్యత, విమోచించబడిన వారుగా మనకు ఇవ్వబడిన ఆధిక్యత. ఎవరైతే రక్షించబడిన ఈ ప్రజలు ఉన్నారో వారి విమోచనమునకు వారు ఎదురు చూసేవారు ఉంటారు. నిరీక్షణ అనే అనుభవం ఏం చూపిస్తూ ఉందంటే ఎదురు చూడటం. నిరీక్షణ అనే అనుభవం ఏం చూపిస్తుంది మనకంటే ఎదురు చూస్తున్నాం. దేనికి ఎదురు చూస్తున్నాం? ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. దేనికి ఎదురు చూస్తున్నాం? ఆయన యొద్ద ఉండడానికి కొరకు ఎదురు చూస్తున్నాం. దేనికి ఎదురు చూస్తున్నాం? ఈ దేహమును విడిచిపెట్టి నేను మహిమా దేహం ధరించుకొని మహిమలో నివసించాలి అనే దాని కొరకై ఎదురు చూస్తున్న నిరీక్షణ కలిగిన రక్షించబడిన ప్రజలు. కనుక ఇలాంటి అనుభవంలో దేవుడు మనల్ని తీసుకొచ్చినాడు. రక్షణకు కారణభూతుడైన దేవుడు మనల్ని రక్షించుకుని సిలువ కార్యం ద్వారా మనల్ని ఆ యొక్క పాపాల నుంచి విడిపించి మనలను తన ఏర్పాటులో మనల్ని తీసుకొచ్చాడు. మనలను విశ్వాసులుగా చేస్తూ వచ్చాడు. తర్వాత మనము ఆయన పరలోక పిలుపులో పాలు పొందే ధన్యత ఇచ్చాడు. తర్వాత ఇప్పుడు 4వది నిరీక్షణ కలిగిన ప్రజలుగా ఆయన కొరకు, ఆయన రాజ్యంలో ప్రవేశించడం కొరకు ఎదురు చూసేవారుగా చేయబడుతూ వచ్చినాం. కాబట్టి ఇలాంటి ఆధిక్యత దేవుడు మన జీవితంలో కలుగు చేశాడు. 4వది నిరీక్షణ కలిగిన వారమై మన దేహం యొక్క విమోచన కొరకు ఎదురు చూస్తున్నాం. అలాంటి అనుభవము దేవుడు మనకు కలుగు చేసిన కారణం చేత మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఒక విషయం ఏంటంటే, అయ్యా నువ్వు నన్ను రక్షించుకున్నావు, నువ్వు నన్ను రక్షించుకొని నీ రెండవ రాకడలో నన్ను నీ యొద్దకు తీసుకువెళ్ళడానికి ఈ లోకానికి దిగి రాబోతున్నావు. నన్ను నీ రాకడలో నీ యొద్దకు తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నావు. అప్పుడు నువ్వు వస్తావు, నన్ను తీసుకువెళ్తావు అనేటువంటి శుభప్రదమైన నిరీక్షణ నాకు కలుగు చేసిన దేవుడవు. నేను నిన్ను ఘనపరుస్తున్నాను, నేను కొనియాడుతున్నాను అని ప్రభువుని మనం ఆరాధించవలసిన వారంగా మనం ఉన్నాం. ఇది 4వది. 5వ సంగతి చూడండి, చివరిది యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా మనం చూస్తాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనం, పేజీ నెంబర్ 91. యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనం. ఇక్కడ వ్రాయబడిన ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, యోహాను సువార్త 10:9. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుసు నుండును. ఇక్కడ నేనే ద్వారమును. దేవుడు పరలోకములో మనం ప్రవేశించడానికి ఒక మార్గమును సిద్ధపరిచాడు.
ఆ మార్గం ఏంటంటే యేసు ప్రభు. అందుకే ఆయన అంటున్నాడు, నేనే ద్వారమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరలేడు. కనుక నా ద్వారా, నేనే మార్గమును సత్యమును జీవమును నేనే, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు ప్రవేశింపలేడు అని వాక్యములో వ్రాయబడి. కనుక ఇక నా ద్వారా మీరు దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించేటువంటి వారు అని యేసు ప్రభు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ మనము పరలోకములో ప్రవేశించుటకు మనకు మార్గం ఎవరంటే యేసు ప్రభువే. యేసు ప్రభువే మనకు పరలోకపు నిచ్చెన. యేసు ప్రభు మనకు పరలోకం వెళ్ళటానికి ఒక వారధి. కనుక నా ద్వారానే తప్ప మీరు పరలోకంలో ప్రవేశింపలేరు. రక్షించబడినటువంటి ఈ ప్రజలు అందుకు నా ద్వారానే మీరు మరి లోపల ప్రవేశించుట కొరకై రక్షించబడిన వారు అని ప్రభు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నా రక్షణకు కారణభూతుడకు దేవుడు అనేటువంటి ఈ యొక్క మాటను ఆధారం చేసుకుని మనం 5 విషయాలు చూస్తూ వచ్చాం. ఒకటో విషయం ఏంటంటే కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు. మనం మన పాపముల చేత అపరాధముల చేత సచ్చిన వారమై ఉండగా ఆయన మనలను ఏం చేసినాడు? శిలువ కార్యము ద్వారా ఆయనను శిలువలో మరణానికి అప్పగించటం ద్వారా మనలను పాపము నుండి అపరాధం నుంచి విడిపించటము అనేది యేసు ప్రభు యొక్క కృప మన ఎడల చూపించటాన్ని జ్ఞాపకం చేస్తుంది. యేసు ప్రభు తన కృపను మన ఎడల చూపించి మనల్ని రక్షించుకున్నాడు మొదటి అనుభవంలో. రెండో అనుభవంలో మనం చూస్తూ వచ్చాం, విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షించబడినారు అనంటే మనము ఆయనను నమ్మటం లేకపోతే ఆయన విశ్వసించటం అనేది మన జీవితాల్లో దేవుడు మనకిచ్చిన గొప్పదైన వరం. ఒక గొప్పదైన వరం ఏంటంటే మనం ఆయన యందు విశ్వాసం ఉంచడమే. విశ్వాసం కలిగిన వారుగా మనం చేయబడటమే మన జీవితాల్లో గొప్పదైన వరం. కనుక ఇలాంటి గొప్ప వరమును మనం కలిగిన వారంగా రక్షించబడిన అనుభవంలో మనము ఉన్నాము అని. మూడవ సంగతి మనం చూస్తూ వచ్చినాం. ఏం చూస్తూ వచ్చినాం? ఆయన తన మహిమలో రక్షించబడిన వారమై ఆయన మహిమలో ప్రవేశించినట్లు ఆయన పరలోక పిలుపుతో మనలను పిలుస్తూ వచ్చిన పిలుపును, దేవుని పిలుపును మనం కలిగిన వారంగా ఉన్నాం. పరలోకంలో ప్రవేశించడానికి మనకు పిలుపు ఉంది. ఎప్పుడైనా ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి పిలుపు చాలా అవసరం. అలాంటి పిలుపుతో దేవుడు మనలను పిలిచాడు. రక్షించబడిన వారుగా ఉన్న మనలను పిలిచాడు. ఇది మూడవ అనుభవం. నాలుగవ అనుభవం ఏంటంటే దేవుని యొక్క రాజ్యములో మనం ఉండడానికి, లేకపోతే ఆయన యొక్క మరి మహిమలో మనము ప్రవేశించడానికి మనము మరి ఆయన యొక్క పరలోక సంబంధమైనటువంటి మరి పరలోకంలో ప్రవేశించుట కొరకు నిరీక్షణ కలిగిన ప్రజలుగా మనము చేయబడుతూ వచ్చాం. రక్షించబడినటువంటి వారై ఇలాంటి నిరీక్షణ కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారు పరలోకంలో ఉండటానికి విమోచనం కొరకై కనిపెడుతున్నవారు. నిరీక్షణ కలిగి ఉండటం అంటే కనిపెట్టడం. అలాంటి అనుభవంలో ప్రభు మనల్ని ఉంచుతూ వచ్చినాడు. ఐదవదిగా చివరిదిగా మనం ఏం చూసామంటే నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకు ప్రవేశింపలేడు. నా ద్వారానే మీరు తండ్రి యొద్దకు ప్రవేశిస్తారు అనేటువంటి ఆధిక్యత దేవుడు మన జీవితాల్లో మనకు కలుగు చేసిన వాడుగా ఉన్నాడు. అందువలన నా రక్షణకు కారణభూతుడగు నా దేవుడు ఆయనే. ఆయనను నేను గణపరుస్తాను. ఆయనను నేను కీర్తనలతో నేను ఆయనను ఆరాధిస్తాను. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఆయనకు నా మొక్కుబడులను చెల్లిస్తాను అనేటువంటి అనుభవంలో మనం ఉండి ఆయన్ని ఆరాధించాలనేది దేవుడు కోరుతున్నాడు. కనుక ఇలాంటి ఆధిక్యత మనకు ఇవ్వబడినప్పుడు మనం ఏం చేయాలి? రక్షించబడిన ప్రజలుగా, అయ్యా నా రక్షణకు నీవే కారణభూతుడవు, నన్ను కృపచేత రక్షించుకున్నావు, విశ్వాసం చేత రక్షించుకున్నావు, నన్ను నీ పరలోకపు పిలవడం కొరకు, పరలోక పిలుపులో పాలు పొందుట కొరకు రక్షించుకున్నావు. నా యొక్క మరి నేను నా దేహం నుండి విమోచించబడుట కొరకై నిరీక్షణ కలిగిన జీవితం నాకు ఇచ్చావు. ఐదవదిగా నీ ద్వారా నేను పరలోకంలో
పాలు పొందే ప్రవేశించే ఆధిక్యత నాకు ఇచ్చావు, నీకెన్నో వందనాలు ప్రభు అని మనం ప్రభువుని ఆరాధిస్తాం. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుంటాం, ఒకరి తర్వాత ఒకరు ప్రభువును ఆరాధిస్తాం. ఆరాధించండి.